ఆగమవుతున్న ఆరవలి కేంద్రం తాజా నిర్ణయంతో పర్వతాలకు పెనుముప్పు. ఆరవలి పర్వతాలు ఉన్నాయి కదా మనకు. కేంద్రం తాజా నిర్ణయంతో పర్వతాలకు పెనుముప్పు. 100 మీటర్ల రూల్తో మైనింగ్కు తలుపులు బార్ల. 90% పర్వతాలు నాశనం అవుతాయని నిపుణుల ఆందోళన. భారతదేశానికి అందమైన పర్వతాలలో ఆరవలి పర్వతాలు, మగధీరాలు అంటారుగా, తూర్పున అవి ఇవి అని అంటారు కదా. ఈ ఆరవలి పర్వతాలు మనకు మరి కరిగిపోయే పరిస్థితి కాక వచ్చినాయట. దీనికి మైనింగే కారణమట. నిన్నగాక మొన్న ఎక్కడది ఇప్పుడు ప్రస్తుతానికి మన గిరిజనులు మళ్ళా కేంద్ర బలగాల మీద తిరగబడ్డారు. దేనికి? మైనింగ్. ఇడ్మాన్ చంపిన్లు, మైనింగ్కి ఉరుకుతాను. రౌతులు అందుకోసం చంపితే 40 మంది జవానులు పోలీసు వాళ్ళు గాయపడ్డారు. ఇట్లా మైనింగ్ ఇష్టం ఉన్నట్టు చేయడం వల్ల ఇక్కడ ఆఖరికి పర్వతాలు కూడా నాశనం అయ్యే పరిస్థితి వరకు వచ్చినాయి. ఇడ్మాన్ లాంటి వాళ్ళు ఎందుకు పుట్టుకొస్తారు? ఇదే గూడాల మీద పడడం, అక్రమ మైనింగ్కు తెరలేపడం, లేకపోతే అధికారం మాకు ఉన్నది కానీ మైనింగ్ చేయడం, ఆ మైనింగ్ చేస్తే అక్కడ వాళ్ళ జీవితాలు ఏమైతే అనేది ఆలోచించకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఇడ్మా అనేటైన ఒక అవతార్ లాంటివాడు, అవతార్ సినిమాల హీరో లాంటివాడు. ఏం చేస్తాడు? అవతార్లా ఆ జాతిని చంపుదామని పోతాడు, వాళ్ళ రూపంలోనే అడిగిపోతాడు. పోయినాక ఏమర్థమవుతుంది? అరే ఆ జాతి సంపదను ఆ జాతి కాపాడుకోవడానికి పోరాటం చేస్తుంది, వీళ్ళ వైపే న్యాయం ఉన్నది కదా, వాళ్ళే అసలు దొంగలు కదా అనేది అర్థమై ఇటు నుంచి అటు పోరాటం చేస్తాడు. ఇడ్మా లాంటి వాళ్ళు కూడా వాళ్ళే గిరిజన జాతుల మీద జరిగే అరాచకాలను భరించలేక తుపాకులు పట్టుకొని అన్నలుగా మారిండు. సరే, ఇప్పుడు కొంత ఆధునికమైన పరిస్థితులు వచ్చినాక చర్చలకు వస్తామన్నాక చంపేసి. కాబట్టి ఇడ్మా లాంటి వాళ్ళ గూడాల్లో కావచ్చు, వాళ్ళ జాతుల్లో కావచ్చు, ఎందుకు అన్నలుగా మారుతున్నారంటే అక్కడ ఎలాంటి అణచివేత పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులను ప్రభుత్వాలు అవగతం చేసుకొని వాటి పరిష్కార మార్గాలు ఎత్తుకుతే ఇడ్మా లాంటి వాళ్ళు పుట్టరు, ఇడ్మా లాంటి వాళ్ళు తుపాకులు బట్టి అడవుల్లోకి పోరు.